బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీలో ఓ లేఖ విస్తృత చర్చకు దారితీసింది. జాతీయ స్థాయిలో పట్టుకున్నటువంటి నాయకులే టార్గెట్గా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కొంతమంది అధిష్టానానికి లేఖ రాయడం హాట్ టాపిక్గా మారిపోయింది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో ఈ లేఖ బయటకు రావడంతో అయితే అసలు పార్టీలో ఏం జరుగుతుందనే చర్చ కూడా విస్తృతంగా కొనసాగుతూ ఉంది. ఇక ఇప్పటికే కొంతమంది నేతలు తమ యొక్క నియోజకవర్గాలు కాకుండా ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడం, ఒకరిపైన మరొకరు పెత్తనం చెలాయించే ప్రయత్నాలు, ఇక హైదరాబాద్ కేంద్రంగా పట్టు కోసం అయితే ప్రయత్నాలు చేస్తుండడంతో నేతల మధ్య తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొన్నది. ఇక ఈ పరిస్థితుల నేపథ్యంలోనే ఈ లేఖ ఎవరి రాజకీయ భవిష్యత్తు పైన ప్రభావం పడుతుందనే చర్చ కూడా పార్టీ కేడర్లో అయితే జరుగుతోంది. తెలంగాణ ప్రజలు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన స్థాయిలోనే అండగా నిలిచారు. దీంతో పార్టీలో గెలిచినటువంటి నేతలు సైతం తమ యొక్క ప్రాబల్యం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెంచుకోవాలని, భవిష్యత్తులో తానే పార్టీలో కీలకమని చర్చ ప్రజలతో పాటుగా కూడా పార్టీలోనూ తీసుకువచ్చే ప్రయత్నాలను అయితే మొదలు పెట్టారు. అయితే ఇక్కడే అసలు రాజకీయం మొదలైంది. ఒకరి నియోజకవర్గం వదిలి మరో నేత నియోజకవర్గంలో జోక్యం చేసుకోవడం, ఆ నేతలకు తెలియకుండానే ప్రచారాల్లో పాల్గొనడం, విమర్శలు, ప్రతి విమర్శలకు సైతం అయితే ఇది పదును పెట్టింది. ఇక దీంతో పార్టీలో గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా అయితే బయటపడ్డాయి. ఇక కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు సైతం తమ యొక్క ఉనికిని చాటుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. గతం కంటే ఈసారి యాక్టివ్ రాజకీయాలు చేస్తున్నారు బీజేపీ కేడర్లు. నేతలను తయారు చేసుకుంటున్నారు. భవిష్యత్తులో తెలంగాణ అధికారంలోకి వస్తామనే ధీమాతో కూడా రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే ఇక టీంలను తయారు చేసుకుంటున్నట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలకు శ్రీకారం చుట్టాలనే ప్రచారం కూడా జరుగుతుంది. మరి ఇక జాతీయ స్థాయిలో పట్టున్నటువంటి ఇద్దరు కీలక నేతలపైన అయితే అధిష్టానం ఇక పీఎం మోదీకి నేతలు లేఖ రాసినట్లుగా కూడా సమాచారం. రాష్ట్ర పార్టీని వారు తమ ఇష్టానుసారంగా నడిపిస్తున్నారని చెప్పేసి ఇక వారి వ్యవహార శైలితో పార్టీకి నష్టం జరుగుతున్నదని అయితే పేర్కొంటూ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులైతే లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. ఎవరికి వారుగా అయితే ఈ ఇద్దరు నేతలు ఆధిపత్యం కోసమైతే పాకులాడుతున్నారని చెప్పేసి విమర్శలు సైతం ఇక చేసినట్లయితే తెలుస్తోంది. అంతేకాదు ఆ లేఖపైన 5 నుంచి 6 ఎంపీలు, 6 నుంచి 7 ఎమ్మెల్యేలతో పాటు మాజీ ప్రజాప్రతినిధులు కూడా సంతకాలు చేశారనే ప్రచారం జరుగుతుంది. ఇక సంతకాలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, చేయాల్సిన అవసరం ఏమిటి, వారి వెనుక ఉన్న నేతలు ఎవరు అనేది మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయింది. అంతేకాదు లేఖను రాసిందెవరు, పంపిందెవరు అనే వివరాలను సైతం పార్టీ అధిష్టానంతో పాటుగా కూడా ఆ ఇద్దరు నేతలు సైతం ఆరా తీస్తున్నట్లు సమాచారం. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో కొంతమంది ఎంపీల మధ్య విభేదాలు తలెత్తాయి. సర్పంచ్ అభ్యర్థుల ఎంపిక, ప్రచారం, అభ్యర్థుల యొక్క ప్రకటన విషయాల్లో అయితే ఒకరి పార్లమెంట్ పరిధిలో మరొకరు జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు కూడా వస్తూ ఉన్నాయి. ఇద్దరు ఎంపీల మధ్య మాటల యుద్ధం సైతం జరిగింది. పేర్ల ప్రస్తావించుకోకుండానే ఇక విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు మున్సిపల్ ఎన్నికల్లోనూ అవే విభేదాలు కొనసాగాయి. దీనికి రాష్ట్ర పార్టీ నాయకత్వం సైతం చూసి చూడనట్లుగా అయితే వ్యవహరించిందని చెప్పేసి ఇక దీంతో అధికార పార్టీని ఎదుర్కోవడంలో విఫలమయ్యారని చెప్పేసి కూడా ఈ లేఖలో ఇక పేర్కొన్నట్లయితే సమాచారం. అదేవిధంగా కూడా పార్టీ నాయకత్వం తీరుతో కేడర్ నాయకుల్లోనూ ఇక నిరాశ నెలకొన్నదని కూడా కేంద్రం జోక్యం చేసుకోవాలని చెప్పేసి అయితే కోరినట్లు ఇక ప్రచారం జరుగుతూ ఉంది. రాబోయే జిహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఇక ఈ ఎఫెక్ట్ పడుతుందని చెప్పేసి ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఇక సీనియర్ల అభిప్రాయాలను తీసుకోకుండానే ఇక అభ్యర్థుల ఎంపిక చేశారని, దీంతో పార్టీ ఓటమికి కారణమైందని చెప్పేసి అయితే దానికి కారణమైనటువంటి నేతల పేర్లను కూడా లేఖలో ప్రస్తావించినట్లయితే సమాచారం.
ఈ ఏడాది మే నెలలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులుగా పనిచేస్తూ ఉన్నారు. విస్తరణలో రాష్ట్రం నుంచి ఎవరికి ప్రాతినిధ్యం లభిస్తుందనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. కేంద్ర మంత్రులపైన రాష్ట్రంలోని కొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పీఎం మోదీకి లేఖ వెళ్ళడం, అదీను కూడా ఇక మంత్రివర్గ విస్తరణకు ముందే లేఖ బయటకు రావడం వంటి విషయాలన్నీ కూడా హాట్ టాపిక్గా మారిపోయాయి. ఇక ఈ లేఖతో మంత్రి పదవుల ఎంపికలో అయితే మార్పులు ఉండవచ్చని కూడా కొందరు భావిస్తూ ఉండగా, ఇక కొందరు మాత్రం కొట్టిపారేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది మాత్రం కేంద్ర మంత్రి పదవులను ఆశిస్తున్న వారే ఈ లేఖలను లీకు చేశారనే ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ లేఖ ప్రభావం ఏ మేరకు పడుతుందనేది మాత్రం పార్టీలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇక గతంలోనూ అధిష్టానానికి రాసినటువంటి లేఖలు ఇక వెలుగులోకి కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా ఏ నేతలపైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. అయితే కొంతమంది కావాలని చెప్పేసి రాశారని కొట్టిపారేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాగే ఈ జాతీయ నాయకులపైన రాసినటువంటి లేఖలను సైతం లైట్ తీసుకుంటారా లేదా అనేది చూడాలి మరి.